ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శ్రీ పరాభవ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఈ ఉగాది సభకు ఈ రకంగా నా మిత్రుడు సోదర సమానుడు తోట చంద్రశేఖర్ గారు నిర్వహించడం. ఇంతవరకు చాలా ఉగాదులు జరిగినాయి, కానీ ఈ ఉగాది చాలా ప్రత్యేకంగా అయింది. ఇంతమంది నిష్ణాతుల్ని, ఇంతమంది లబ్ధ ప్రతిష్ఠుల్ని నేను సన్మానించే అవకాశం నాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా మిత్రుడు తోట చంద్రశేఖర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జనరల్గా ఏ టీవీ ఛానల్స్కి ఎక్కడికి వెళ్ళను, కానీ మా ఈ 99 టీవీకి ప్రత్యేకించి నేను రావడానికి కారణం తోట చంద్రశేఖర్ గారు. ఆయన చాలామందికి తెలుసు, ఇక్కడ చాలా ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ముంబై కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన పొందిన అవార్డులు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రధానమంత్రి అవార్డు దగ్గర నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆయన పొందిన అవార్డులు మరి అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఆయన తన పనికి ఎంతో న్యాయం చేశారని ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి నాతోటి రాజకీయ ప్రయాణం కొనసాగిద్దామని నాతో చేతులు కలిపినప్పుడు ఇలాంటి వ్యక్తులతో కదా నేను ప్రయాణం కొనసాగించాలని నేను అనుకుని ఆయనను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు వెన్ను దన్నుగా ఉంటూ, సరే వేరే వేరే పరిస్థితులతోటి ఒక రకంగా రాజకీయాలు దూరం అయిపోయినా ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు కనుక రాజకీయాలకు వస్తే ఆ యొక్క రిజల్టే వేరుగా ఉంటుంది. నిజంగా నాకు ఈ ఉగాది నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేశారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఒకసారి మీకు. ముందుగా మనందరి గర్వకారణమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన అత్యంత బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా ఆ ఆహ్వానాన్ని సాధారణంగా అంగీకరించి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఇది ఆయన గొప్పతనం, మనపై ఉన్న ఆయన అభిమానానికి నిదర్శనం. స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.